బంగారంపై మోడీ సరికొత్త నిర్ణయం. ఇంట్లో బంగారం అంతా చెత్తలో వేయాల్సిందేనా? బంగారం ఈ పేరు వింటేనే చాలు మహిళలకు ఎక్కడలేని శక్తి వస్తుంది. బంగారం ధరించడానికి మహిళలు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే వివిధ రకాల డిజైన్లతో తయారు చేసిన నగలను ధరిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వారికి ఉన్న పరపతిని ఇలా బంగారం రూపంలో కూడా చూపిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా బంగారం వేసుకొని అందంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. తులం బంగారం కొనుగోలు చేయాలంటే దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా బంగారం ధరలు పెరుగుతున్నా మన భారతదేశంలోని మహిళలు మాత్రం బంగారం కొనుగోలులో ఏమాత్రం వెనకడుగు వేయట్లేదని తెలుస్తుంది. ఎక్కడా లేని విధంగా దాదాపు 22,000 టన్నుల బంగారం మన భారతీయ మహిళల దగ్గర ఉందని అంచనా. ఈ బంగారం విలువ సుమారు 100 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. మన భారతదేశంలో ఉన్నంత బంగారం టాప్ 10 దేశాల్లో ఏ దేశం వద్ద కూడా లేదని లెక్కలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది కొన్ని వేల టన్నుల బంగారాన్ని భారతదేశం దిగుమతి చేసుకుంటూ ఉంది. తద్వారా ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇలా అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలు అవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగారంపై సరికొత్త నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం మనకు మార్కెట్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ఉంది. అలాగే 19 క్యారెట్ల బంగారం కూడా ఉంది. అయితే రూపాయి విలువ పెరిగి దేశ ఆర్థిక స్థితిగతులు మారాలి అంటే మార్కెట్లోకి 9 క్యారెట్ల బంగారం వస్తే బాగుంటుందని ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఓ సర్వేలో భాగంగా దాదాపు 33,000 టన్నుల బంగారం మన భారతదేశంలోని మహిళలు లాకర్లో పెట్టినట్లు వెల్లడైంది. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదుట పడాలి అంటే మనం ప్రతి ఏడాది బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి బదులుగా లాకర్లలో ఉన్న బంగారాన్ని బయటకు తీసే విధంగా సరికొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా లాకర్లో ఉన్న బంగారం బయటికి రావడంతో బ్యాంకర్లు అధిక వడ్డీ ఇస్తే మనం మళ్ళీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా తక్కువ ధరకే ఇంటి సంపదను దేశ సంపదగా మార్చవచ్చునని, తద్వారా రూపాయి విలువ కూడా పెరుగుతుందని ప్రధానమంత్రి మోడీ నిర్మలా సీతారామన్తో కలిసి సరికొత్త ఆలోచన చేసినట్టు తెలుస్తుంది.